నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హస్తిన పర్యటనలో టీడీపీ అధినేత, పొత్తు విషయంపై బీజేపీ పెద్దలతో చర్చలు. రేపటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు. అస్త్ర శస్త్రాలతో సిద్ధమైన అధికార విపక్షాలు. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రాంతం. సరళీకృత విధానం ప్రవేశపెడుతున్నామన్న శ్రీధర్ బాబు. నీలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో ల్యాబ్లో మంటలు. కాంగ్రెస్ పార్టీవన్నీ పనికిరాని ఆలోచనలు. రాజ్యసభ వేదికగా ప్రధాని మోదీ చొరకలు. అక్రమాస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ ముగిసింది. దీంతో ఆయన్ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా మరో 14 రోజులు రిమాండ్ను పొడిగించింది. 8 రోజుల విచారణలో శివబాలకృష్ణ చెప్పిన విషయాలు, బయటపడుతున్న ఆస్తులు, వాటిని కూడబెట్టేందుకు ఆయన అనుసరించిన విధానాల్ని చూసి ఏసీబీ అధికారులే నిర్ఘాంతపోతున్నారు. శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ 1000 కోట్ల రూపాయలకు పైనే ఉండొచ్చని ఏసీబీ భావిస్తోంది. ఇప్పటి వరకు 250 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణ పేరుతో 214 ఎకరాల భూమి ఉన్నట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ వెల్లడించారు. తెలంగాణతో పాటు విశాఖపట్నంలో కూడా శివబాలకృష్ణకు 29 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 19 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా శివబాలకృష్ణకు ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. వేరే మేనల్లుళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పేరు మీద, అలాగే వైఫ్, డాటర్, ఇంకా అదర్ రిలేటివ్స్ పేరు పైన, ఫ్రెండ్స్ పేరు పైన ఇట్లాగా వేరియస్ ప్రాపర్టీస్ అన్ని రిజిస్టర్ చేయించడం జరిగింది. టోటల్గా ఇవి ఇచ్చేస్తే ఫైనల్ డిస్ట్రిక్ట్లో అరౌండ్ 1 or 2 acres ఉన్నాయి. సో అందులో మ్యాక్సిమం పోర్షన్ అక్కడ ఉండడం జరిగింది. అందులో కొడకండ్ల మండలంలో అరౌండ్ 48 acres, పాలకుర్తిలో 27 acres, రఘునాథ్పల్లిలో ఒక 2.2, జాఫర్ఘాట్లో ఒక 20 acres, అట్లాగా వేరియస్ ప్లేసెస్లో ఈయన పెట్టడం జరిగింది. 8 acres, 39 acres కూడా ఆయన రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. అలాగే సిద్దిపేటలో ఒక 7 acres, నెక్స్ట్ యాదాద్రి డిస్ట్రిక్ట్లో ఒక 66 acres, ఇలాగా వివిధ ప్లేసెస్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ అరౌండ్ 214 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆయన సంబంధించిన బంధువుల పైన రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ 2014 నాటి పరిస్థితులే రానున్నాయా? అప్పట్లో ఉమ్మడిగా పోటీ చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన మరోసారి కలిసికట్టుగా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయా? టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్న వేళ అందరిలోనూ ఇవే ఊహాగానాలు. హస్తిన పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కమలం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కీలక చర్చలు జరపనున్నారు చంద్రబాబు. ఇప్పటికే ఏపీలో టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. ఆ దిశగా పలుమార్లు టీడీపీ, జనసేన అధినేతలు సమావేశమై సీట్ల సర్దుబాటు విషయంలో ఓ ఏకాభిప్రాయానికి వచ్చారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదన్న ఉద్దేశంతో ఉన్న రెండు పార్టీలు తమతో బీజేపీ కూడా కలిసి వస్తే మేలన్న ఆలోచనలో ఉన్నాయి.
పైగా జనసేన ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో కమలంతో కలిసి నడిస్తే రాష్ట్రంలో వైసీపీని ఓడించడం మరింత సులువన్న అభిప్రాయం ఆయా పార్టీల నేతలు శ్రేణుల్లోనూ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. మరి టీడీపీ జనసేన నేతలు ఆశిస్తున్నట్లుగా ఈ పర్యటనలో బీజేపీతో పొత్తు వ్యవహారం ఓ కొలికి వస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ అయితే నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మురళి, ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబుకు ఆ పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, అదేవిధంగా కనకమేడల రవీంద్ర, రఘురామకృష్ణరాజు, ఖమ్మంపేట రామ్మోహన్ ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికి ఈ రోజు షెడ్యూల్ పై వారు పార్టీ నేతలతో అయితే చర్చించారు. కొద్దిసేపట్లో కేంద్ర మంత్రి, అదేవిధంగా బీజేపీ నేత అమిత్ షాతో, అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే కేవలం ఈ పొత్తుల అంశం మీదే ఢిల్లీ బాబు వెళ్లారు హడావుడిగా అనేది పార్టీ వర్గాల్లో అయితే మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే జనసేన తెలుగుదేశం పొత్తుతో ముందుకు వెళ్లాలని సీట్లు సర్దుబాటు చేసుకున్న నేపథ్యంలో చివరి నిమిషంలో అమిత్ షా నుండి ఫోన్ రావడంతో సీట్ల ప్రకటన కూడా నిలుపుదల చేయడం జరిగింది. బీజేపీతో పొత్తు డిసైడ్ అయిన తర్వాత ఎన్ని సీట్లు బీజేపీకి ఇవ్వాల్సి వస్తుంది, దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. బీజేపీ ఇప్పటికే ఒక 10 ఎంపీలు 25 ఎమ్మెల్యే స్థానాలను అయితే ఆశిస్తా ఉంది. అయితే తెలుగుదేశం 3 లేదా 5 ఇచ్చేందుకు పరిమితం అయ్యే పరిస్థితి ఉంది. అసెంబ్లీ 8 కానీ 10 కానీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఇలా సర్దుబాటులో ఇప్పటికే బీజేపీ ఎన్డీఏలో జనసేన కూడా ఉంది. అయితే జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో, జనసేనతో కొంత సీట్ల ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో బీజేపీ కూడా పొత్తులోకి రావడంతో ఆల్రెడీ పార్టీ నుండి ఆయా స్థానాల్లో అభ్యర్థులపై అడ్జస్ట్మెంట్లు అవన్నీ కూడా తెలుగుదేశం కూడా చూసుకునే ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది ఆశావాదులు మళ్ళా అసంతృప్తులకు లోనై ఇది అధికార పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందా అనే దాని మీద కోణంలో కూడా ఆలోచిస్తా దీనిపైన సంపూర్ణంగా చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి. నిన్నటి నుండి చంద్రబాబు రాష్ట్ర పార్టీ నేతలతో, అదేవిధంగా ఎంపీలతో కూడా సమావేశాలు జరిపి నేడు అమిత్ షాతో సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉంది. రేపు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ టూరు ఉన్నట్లుగా జనసేన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ వెళ్ళిన తర్వాత చంద్రబాబు సుదీర్ఘంగా వారితో మాట్లాడిన తర్వాత ఒక 2-3 సిట్టింగుల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 2 కొత్త పథకాలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. మాజీ సీఎం కేసీఆర్ సభకు తొలిసారిగా హాజరయ్యే అవకాశం ఉండటం, కాళేశ్వరం ప్రాజెక్ట్, కృష్ణా జలాల వివాదం చర్చకు రానుండటంతో ఈసారి సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 11:30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. ఇప్పటికే గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరి 26న గవర్నర్ చేసిన ప్రసంగంపై ఇప్పటికే బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పింది. అయితే ఇప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగం ఏ విధంగా ఉండబోతోందనే ఆసక్తి అందరిలో నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమావేశాలు వారం రోజులకు పైగా జరిగే అవకాశం ఉంది. తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మరో రోజు సభా సమయాన్ని కేటాయించే ఛాన్స్ ఉంది. ఇక బడ్జెట్ ప్రతిపాదనకు ఒక రోజు కేటాయించి 2-3 రోజులు బడ్జెట్ పై చర్చ చేపట్టే అవకాశం ఉంది. ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేసి 2 రోజులు సభలో చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వారం రోజులకు మించి సమావేశాలు జరగవచ్చు. అయితే బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా జరగాల్సి ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడం, త్వరలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందన్న వార్తలతో వారం రోజులకు మించి అసెంబ్లీ సమావేశాలు జరగవు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో బడ్జెట్ పనిదినాలు ఎజెండా ఖరారు కానుంది.
10వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ని ప్రవేశపెడతారు. మరుసటి రోజు సభకు సెలవు కారణంగా సభ 12న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై సభలో చర్చ జరుగుతుంది. సమావేశాలను ఈ నెల 17 వరకు నిర్వహించే అవకాశం కూడా ఉంది. పరిస్థితిని బట్టి సమావేశాలు పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమ తొలి బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ శాఖకి ఎంత కేటాయింపులున్నాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను అమలు చేస్తోంది. మరో 2 గ్యారంటీల అమలుకు ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి బిల్లు కట్టే అవసరం లేదని గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ 2 పథకాలకు అర్హత కలిగిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ 2 పథకాలను సభలో సీఎం ప్రకటించనున్నారు. అభయహస్తం ద్వారా అప్లై చేసుకున్న వారిలో ఎంతమంది ఏ పథకానికి అర్హులు అన్న లెక్కలను సేకరించింది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఇప్పటికే విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో సభలో ప్రతిపక్షాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. దీనికి తోడు మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు కృష్ణా జలాల వివాదం, కాళేశ్వరం, మేటిగట్ట, కుంగుబాటు అంశాలు చర్చకొస్తే అధికార విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది. సభ రణరంగంగా మారే అవకాశమూ లేకపోలేదు. హైదరాబాద్ సిటీ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రేటర్లో త్రాగునీటి సమస్య లేదని జోన్ల వారీగా అధికారులంతా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అభివృద్ధిపై అందరి సలహాలు తీసుకోవడమే కాకుండా త్వరలోనే ప్రభుత్వ పాలసీ ప్రకటన చేస్తామన్నారు మంత్రి పొన్నం. హైదరాబాద్ జిల్లా మంత్రిగా ఛార్జీ తీసుకున్న తర్వాత మొదటిసారి జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సమీక్షా సమావేశానికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో అన్ని అంశాలపై రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రి పొన్నం అధికారుల సమన్వయం కోసం ప్రత్యేకంగా ఓఎస్డీని నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా వచ్చే వేసవి కాలంలో తాగునీటి సమస్య లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీలో రెవెన్యూ పెంచుకోవడానికి ప్రత్యేక పాలసీతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. రానున్న వేసవిలో నీటి ఎద్దడికి ఇబ్బంది లేదని, తాగునీటి సమస్య లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మూసీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాకు ఎలాంటి విభేదాలు లేవని, అర్బన్ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం తీసుకునే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పారు. రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడికి ఎటువంటి అవకాశం లేదు. అందుకు మొత్తంగా మనకు వచ్చేటువంటి సోర్స్ ఉండేటటువంటి కృష్ణా ప్రాజెక్ట్, కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, మిగతా ఎక్కడెక్కడ రిజర్వాయర్స్ నుంచి అయితే మనకు వాటర్ వస్తాయో ప్రభుత్వం కూడా స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. ఇరిగేషన్ ప్రయారిటీ కంటే ఎక్కువ డ్రింకింగ్ వాటర్ అనే దాని ప్రకారం తీసుకుంది. కాబట్టి ఒకవేళ లెవెల్స్ డౌన్ అయినా కూడా పంపింగ్ చేసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఎక్కడ కూడా ప్రజల ఆందోళన పడేటువంటి అవసరం లేదనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ సమీక్ష ద్వారా అధికారులు అటువంటి ఒక స్పష్టమైనటువంటి అష్యూరెన్స్ చేయడం జరిగింది. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, హైదరాబాద్ సంబంధించినటువంటి సమస్యలు ప్రత్యేకమైనటువంటి పరిష్కారం తీసుకొని, చొరవ తీసుకొని ముందుకు పోయే విధంగా త్వరలో గతంలో కేంద్రంలో నుంచి నిధులు తేవడానికి కొంచెం వాళ్ళ మధ్యలో లైజనింగ్ ఇబ్బంది ఉన్నా మేము రాష్ట్ర ప్రభుత్వంగా ప్రతి ఒక్క కేంద్ర పథకాన్ని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తీసుకొచ్చుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి దాని మీద కూడా ప్రత్యేకమైన ఒక
విభాగాన్ని లేదా ప్రత్యేకమైనటువంటి సోర్స్ క్రియేట్ చేసుకునేటువంటి ఆలోచనతో చేస్తాం. ఇదిలా ఉంటే డబుల్ బెడ్రూమ్లపై త్వరలోనే ప్రభుత్వం పాలసీ ప్రకటన చేస్తుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో సమస్యలపై స్పందించడానికి ఒక ఓఎస్డీని నియమిస్తున్నట్లు తెలిపారు. ఆయా అంశాలపై నివేదికలు రెడీ కాగానే కీలకమైన హెచ్ఓడీలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాలసీ ప్రకటన చేస్తుందని తెలిపారు. వాటర్ వర్క్స్ లో ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గ్రేటర్లో ఎక్కడా నీళ్ల సమస్య రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం సూచించారు. డబల్ బెడ్రూమ్లకు సంబంధించి 1,06,000 ఇండ్లు ఏదో కన్స్ట్రక్షన్ అయినాయి. దాని తర్వాత అందులో ఇప్పటికీ 66,000 69,000 ఇండ్లు అలొకేట్ చేసినారు. అందులో కూడా ఉండే పరిస్థితికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. మిగతా వాటి కన్స్ట్రక్షన్ స్టేజ్ ఉంది. దానికి కూడా అమౌంట్ పేమెంట్ రిక్వైర్డ్ ఉంది. కట్టిన దానికి కూడా పేమెంట్ ఇవ్వాల్సి ఉంది. కట్టవలసిన వాటికి పేమెంట్ శాంక్షన్ చేయాల్సి ఉంది. దాన్ని మళ్ళీ ప్రత్యేకించి హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ డబల్ బెడ్రూమ్ ఇష్యూ మీద గవర్నమెంట్ పాలసీ దాన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి మాట్లాడతాం. ఇరిగేషన్ వాటర్ను స్పెసిఫిక్గా డ్రింకింగ్ వాటర్ కెపాసిటీ తర్వాతనే వాడుకుంటా ఉన్నాం. సో ఇక్కడ ఇష్యూ లేదు కాబట్టి డ్రింకింగ్ వాటర్కి సమస్య ఉత్పన్నం కాదు. ఒకవేళ ప్రకృతి పరంగా ఏదైనా సమస్య ఏర్పడితే ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తానికి గ్రేటర్లో పట్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో గ్రేటర్లో సత్తా చాటి బలాన్ని పెంచుకోవడం కోసం కాంగ్రెస్ రెడీ అవుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో 100 పడకల ఆసుపత్రిని మంత్రులు ఉత్తమ్, రాజనరసింహ, తుమ్మల సందర్శించారు. వారితో జిల్లా వైద్య సిబ్బంది, అధికారులు ఉన్నారు. ప్రతి నిరుపేదకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులన్నీ ఉచితంగా ఇవ్వాలని మంత్రి రాజనరసింహ చెప్పడం సంతోషకరమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిని తయారు చేస్తామన్నారు. అన్ని ప్రైమరీ సెంటర్లలోనూ మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారిని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. అదనంగా మీకు సివిల్ వర్క్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలో మీరు పేపర్ మీద పెట్టి దాన్ని అంచనా వేసి కలెక్టర్ గారు రేపటిలోగా దయచేసి మీరు ఈ అంచనా వేసి అలాంగ్ విత్ ఎక్విప్మెంట్ మీరు ప్రాపర్ ఛానల్లో పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మినిస్టర్ గారు శాంక్షన్ చేస్తారని చెప్పి ఆశించారు. అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో మరి ఎక్కడెక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిలో పురాతన కాలం నాటి సంస్కృత శాసనాలు బయటపడ్డాయి. స్థానికంగా ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పలు చోట్ల వెలుగు చూసిన ఈ సంస్కృత శాసనాలు విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర బుక్కరాయల కాలం నాటివిగా చెప్పుకొచ్చారు ప్రముఖ చరిత్రకారుడు మైనా స్వామి. అయితే గతానికి భిన్నంగా ఇంకా చెప్పాలంటే బయటపడిన శాసనాలను ఎక్కడో బీరువాల్లో ఎవరికీ కనిపించకుండా భద్రపరచడం కాకుండా ప్రజల్లో వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలన్న కుతూహలం కలిగేలా వాటి ప్రాముఖ్యాన్ని గుర్తించేలా ఓ ప్రదర్శన మాదిరిగా ఏర్పాటు చేశారు. స్థానిక ఆర్ఎస్ఎస్ నేతలతో పాటు ఆలయ సిబ్బంది సహకారంతో వాటిని ఏర్పాటు చేశారు మైనా స్వామి. కేవలం ఆ శాసనాలను ఏర్పాటు చేయడమే కాదు, వాటిని ఎలా చదవాలి, శాలివాహన శకం నాటి భాష నుంచి ప్రస్తుతం వాడుకలో ఉన్న భాషలోకి వాటిని ఎలా తర్జుమా చేయాలి అనే అంశాలను సైతం మైనా స్వామి ఎంతో వివరంగా అందరికీ చెప్తున్నారు. ఆలయానికి సంబంధించిన తూర్పు రాజగోపురానికి ఇరువైపులా ఈ శాసనాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే తూర్పు, పడమర వైపు ఉన్న గేట్ల వద్ద వీటిని కనుగొన్నారు. (1352) కాలం నాటి వాటికి చెందినవిగా ఈ శాసనాలను భావిస్తున్నట్లు తెలిపారు మైనస్వామి. అంటే స్థానికంగా ఉన్న ఈ కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం రాజగోపురం అప్పట్లో నిర్మించినట్లుగా అర్థమవుతుందని చెప్పుకొచ్చారు మైనస్వామి. ఇలాంటి శాసనాల ద్వారా నాటి పాలకుల అమూల్యమైన చరిత్ర తెలుస్తుందని అన్నారు మైనాస్వామి. ప్రముఖ టూర్ ఆపరేటర్ సదరన్ ట్రావెల్స్ హాలిడే మార్ట్ ఫేజ్ 1కు విశేష స్పందన లభించడంతో సంస్థ యాజమాన్యం ఫేజ్ 2ను ప్రారంభిస్తోంది. సదరన్ ట్రావెల్స్ అన్ని శాఖల్లో హాలిడే మార్ట్ ఫేజ్ 1ను ఫిబ్రవరి 11 వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఈ సంవత్సరం హాలిడే మార్ట్ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ 2 లక్కీ డ్రాలను ప్రారంభించింది. ఇందులో దేశీయ, అంతర్జాతీయ యాత్రలపై భారీ డిస్కౌంట్లతో పాటు అద్భుతమైన బహుమతులను అందిస్తోంది. సదరన్ ట్రావెల్స్ అందిస్తున్న యాత్రల బుకింగ్పై వెండి నాణెం, 40,000 రూపాయల వరకు నగదు డిస్కౌంట్,
అంతర్జాతీయ యాత్రలు బుకింగ్తో పాటు ఉచిత దేశీయ యాత్రను అందిస్తోంది. ఏదైనా యూరప్ టూర్ బుకింగ్స్పై ఉచిత అయోధ్య యాత్రను కూడా సదరన్ ట్రావెల్స్ సంస్థ అందిస్తోంది. చాలా థ్యాంక్స్ అండి. షార్ట్ టైమ్ లో మళ్ళీ మీడియాని పిలిచి మళ్ళీ మాట్లాడటం జరుగుతుంది. ఈ సదరన్ ట్రావెల్స్ అనేది 54 years అయింది, అందరికీ తెలిసిందే. థ్యాంక్స్ టు మా కస్టమర్స్ కి, మా శ్రేయోభిలాష్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను ఈ మాధ్యమం ద్వారా. ఇప్పుడు ముఖ్యంగా ఈ సమావేశం అండి హాలిడే మార్ట్ 2024 స్టార్ట్ చేశామండి. యాక్చువల్ గా అనౌన్స్ చేసింది February 2nd, 3rd, 4th వరకు 3 days కండక్ట్ చేద్దామని. చాలా హెవీ డిస్కౌంట్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ ట్రావెల్స్, డొమెస్టిక్ టూర్స్ అన్ని ఆపరేట్ చేద్దామని. అండ్ ఈ అనుకోకుండా ఈసారి చాలా ఎక్సలెంట్ రెస్పాన్స్ వచ్చిందండి. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఎంతో మంది యూరోప్ కి టూర్ బుక్ చేసుకున్నారు. యూరోప్ లో మేము ఫర్ ఎగ్జాంపుల్ UK నుంచి అటు ప్యారిస్, స్విట్జర్లాండ్, ఇటు ఇటలీ ఇన్ని కవర్ చేస్తామండి. ఇండియా నుంచి మన తెలుగు గైడ్లు ఉన్నారు, ఇంగ్లీష్ స్పీకింగ్ గైడ్, ఇండియా నుంచే గైడ్స్ వస్తారు కూడా. అన్ని ప్లేసెస్ దగ్గరుండి చూపిస్తారు. ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ అరేంజ్ చేయడం జరుగుతుంది టూర్ మొత్తంలో. చాలా థ్యాంక్స్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.